హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ పవన్. వెల్కమ్ టు వైకే మనం. నది పక్కనే ఉన్న నోరారా నీళ్లు తాగలేని పశ్చిమ శాపం కర్నూలు జిల్లాను వెంటాడుతుంది. కళ్ల ముందే కృష్ణమ్మ ఉపనది తుంగభద్ర పరవళ్లు తొక్కుతుంది. నది గలగలల చప్పుడు ఆ గ్రామాలకు స్పష్టంగా వినిపిస్తుంది. కానీ ఆ నీటిని తాగే భాగ్యం మాత్రం ఆ అభాగ్యులకు లేదు. కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల పరిధిలోని దాదాపు 89 గ్రామాల్లో నేటికి దాహం కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. కర్నూలు జిల్లా పరిధిలో మొత్తం 26 మండలాలు ఉన్నాయి. అయితే అధికారిక లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 నుంచి 15 మండలాల పరిధిలోని వందలాది గ్రామాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో సురక్షితమైన తాగునీరు సరఫరా లేదు. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలోని కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం, ఆలూరు, హలహర్వి, చిప్పగిరి, తుగ్గలి వంటి మండలాల్లో పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉంది. కళ్ల ముందే తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతున్న హంద్రీనీవా ప్రాజెక్టులు ఉన్న దాదాపు 180కి పైగా గ్రామాల్లో నేటికి చుక్క మంచినీరు రావడం లేదు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో బోరు బావుల నుంచి వచ్చే నీరంతా ఫ్లోరైడ్ రక్కసిగా మారింది. దీంతో దాదాపు 2 లక్షల మందికి పైగా జనాభా తాగడానికి నీరు లేక, వాడేందుకు నీరు దొరక్క నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా, ఎన్నో ప్రభుత్వాలు మారినా ఈ పల్లెల గొంతు ఎందుకు ఎండుతుంది? పక్కనే నది ఉన్నా ప్రజలు దాహం ఎందుకు తీరడం లేదు? భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ రక్కసి ఇక్కడ ప్రజల జీవితాలను ఎలా వికలాంగులుగా మారుస్తుంది? దీనిపై ఇంకా మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు లైవ్లో. మురళీకృష్ణ, చెప్పండి, అసలు ఆ ప్రజల సమస్య ఏంటి? మరి వాళ్ళు త్రాగడానికి నీరు, మంచినీరు కోసం ఎంత దూరం వెళ్తున్నారు? ఆ ఫ్లోరైడ్ సమస్య కూడా ఉంది అని అంటున్నారు ఆ నీటిలో. అసలు ప్రధానంగా వాళ్ళు ఏమని డిమాండ్ చేస్తున్నారు అక్కడ ప్రజలు? రైట్ పవన్, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అంతా కూడా ఎడారులా మారుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా కూడా పశ్చిమ పల్లెల్లో ఇప్పటికీ కూడా తాగడానికి మంచి నీళ్లు దొరకకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, ఉద్యోగస్తులు మారుతున్నారు, కానీ తమ బతుకులు మాత్రం, తలరాతలు మాత్రం మారడం లేదంటూ కూడా వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పక్కనే తుంగభద్ర జలాలు ప్రవహిస్తున్నప్పటికీ తుంగభద్ర జలాలతో పాటు హంద్రీనీవా ప్రాజెక్టులు ఎన్నున్నా కూడా మాకు కనీసం తాగడానికి గుక్కటి మంచినీళ్లు దొరకకపోవడంతో గ్రామం విడిచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెరువులు, కుంటల్లో ఉన్నటువంటి నీటిని బిందెలో తీసుకొని తోపుడు బండ్లపై తీసుకురావాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అదే రకంగానే ఆ కుంటల్లో, చెరువుల్లో ఉన్నటువంటి నీళ్లు తాగి అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని చెప్పి కూడా వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఈ తాగునీటి పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఇప్పటికీ కూడా ఆ క్షేత్రస్థాయిలో కనీసం ఏదైతే ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి ఈ పథకాల్లో భాగంగా ఒక్క గ్రామానికి కూడా, దాదాపు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 26 మండలాల్లో 12 మండలాల్లో ఈ తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తుందని చెప్పి కూడా అధికారుల లెక్కల్లో తేలింది. ఈ 12 మండలాల్లో ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఈ నీళ్లు దొరకక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం కూడా వాళ్ళు ఏదైతే దినవారీ కూలీ పనులకు వెళ్ళేటటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజలు నీళ్ల కోసమే ప్రతిరోజు కూడా ఒక యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. సాహసం చేస్తున్నామని చెప్పి కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఏదైతే తుంగభద్ర నది పక్కనే ప్రవహిస్తున్నప్పటికీ కూడా ఆ నీటిని అడ్డుకట్ట వేసి వినియోగించుకునేటటువంటి ప్రాజెక్టులు లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పి కూడా మరోవైపు రైతు సంఘ నాయకులు కావచ్చు, అటు కొన్ని ప్రతిపక్ష వామపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఇక్కడ దాదాపు కొన్ని లక్షల మంది జనాభా ఈ పశ్చిమ ప్రాంతంలో వలసలు వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా కేవలం ఇక్కడ మంచినీరు, సాగునీరు, పొలాలకు అందించేటటువంటి సాగునీరు దొరకకపోవడంతోనే గ్రామాలు వదిలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్న. కొంతమంది కూడా సరైన స్థాయిలో ఈ తాగునీరు అందించకపోవడంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అది కాస్త ఉన్న నీళ్లలో కూడా సరైన రీతిలో శుద్ధి చేయకుండానే నేరుగా ప్రజలు వినియోగిస్తుండడంతోనే ఫ్లోరైడ్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి, అనేక అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఈ నీటి సరఫరాకు సంబంధించి కొన్ని పథకాలు ఉన్నాయో ఆ పథకాల ద్వారా తమకు మంచినీరు అందించాలని చెప్పి కూడా వీళ్ళంతా కోరుతున్నటువంటి పరిస్థితుల్లో కొంది. పవన్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.
ఇక ఇదే అంశంపై మనతో చర్చించడానికి దామా నరసింహులు, ఆయన ఎమ్మికనూరు టీడీపీ కార్యదర్శి, అలానే మరొకరు గౌస్ దేశాయ్, ఆయన సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శి. వీరిద్దరు ఇప్పుడు ఈ సమస్య గురించి మనతో మాట్లాడతారు. నమస్తే అండి నరసింహులు గారు, వినిపిస్తున్నాయండి మాటలు? గౌసే గారు మీకు వినిపిస్తుందా అండి? గౌస్ గారు మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తుందండి. సార్ చెప్పండి, అసలు ప్రజెంట్ అయితే మరి ఇప్పుడు ఈ తుంగభద్ర నీటిని మరి గ్రామాలకు అందించే ప్రత్యామ్నాయ ప్రణాళికపై సూచనలు ఏంటి? మీరు చెప్పే సూచనలు ఏంటి? కర్నూలు జిల్లాకు సంబంధించి ఈరోజు త్రాగునీరు సాగునీరు ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గత 40 సంవత్సరాల నుంచి కూడా జిల్లాలో కానీ లేకపోతే విడిపోయిన కర్నూలు జిల్లా ప్రజలు సమస్యతో అది సర్వసాధారణమైందనే విషయాన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే కర్నూలు జిల్లాకు తల భాగాన ముఖ్యమంత్రి తుంగభద్ర, హంద్రి, వేదావతి నదులు ఉన్నప్పటికీ ఆ నదుల యొక్క నీటిని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం పాలక దీనిపై ఇదే సమస్యపై మనతో చర్చించడానికి గౌస్ దేశాయ్, సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శి ఆయన జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గౌస్ గారు. నమస్కారం అండి. సార్ చెప్పండి, మరి జల్ జీవన్ మిషన్ అమల్లో లోపాలు ఎక్కడ కనిపిస్తున్నాయి అంటారు? జల్ జీవన్ మిషన్ అనేది అది మన జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఎక్కడ కూడా అమలు కావట్లేదండి. కేవలం
1-2 గ్రామాల్లో మాత్రమే జల్ జీవన్ మిషన్ అమలవుతుంది. ఎందుకంటే జల్ జీవన్ మిషన్ అమలు కావాలంటే ముందు వాటర్ సోర్సెస్ కావాలి. మన జిల్లాలో ఎక్కడ కూడా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అనేది ఎక్కడా జరగలేదు. పోనీ ఈ జిల్లాలో ఉన్నటి 106 చెరువులైనా సమృద్ధిగా నింపారంటే అది కూడా జరగలేదు. ఈ రెండు ఎప్పుడైతే సాగునీటి వనరులు లేవో కేవలం బోర్ ఆధారపడి జల్ జీవన్ మిషన్ అమలు చేయాలంటే ఆచరణలో సాధ్యం కాదు. దాంట్లో కూడా ఈరోజు కొన్ని గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ అమలు చేసిన చోట కూడా ఎక్కడ కూడా ఫిల్టర్ వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు. రావాటరే డైరెక్ట్ గా ప్రజలకు ఇచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు పశ్చిమ ప్రాంతానికి వెళ్తే మొత్తం జిల్లా అంతా పశ్చిమ ప్రాంతం అయినా మీరు ఆలూరు చిప్పగిరి నుంచి మొదలు పట్టుకుంటే దాదాపు కోడుమూరు దాకా అన్ని మండలాల్లో ఈరోజు త్రాగునీరు సమస్య వెంటాడుతుంది. మీరు ఒక 5 సంవత్సరాల క్రితం చూసింటారు, లేదు 3 సంవత్సరాల క్రితం కూడా ఒక ఆందోళన జరిగింది. కోడుమూరు కేంద్రంగా అక్కడ నీళ్లు లేకపోతే ప్రజలందరూ కూడా దీక్ష కూర్చుని చివరికి ఒక ఆయన ఉదేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అయినా ప్రభుత్వాలకి చరణం లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయట్లేదు. మేము సిపిఎం పార్టీకి అనేక రోజుల నుంచి కోరుతా ఉన్నాం, అయ్యా వేదావతి రిజర్వాయర్ నిర్మాణం జరిగితే అగ్రి నది దగ్గర ఎత్తిపోతల పథకాన్ని మనం స్టార్ట్ చేస్తే దాదాపు 142 గ్రామాలకు త్రాగునీరు అందించే అవకాశం ఉంది. ఆదోని, ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి, వళగుంట ఈ మండలాలన్నీ కూడా తాగునీరు అందించే అవకాశం ఉంది. కానీ ఇప్పటిదాకా ప్రయత్నం చేయలేదు. లేదు మేళగనూరు వరదకాలం నిర్మాణం చేస్తే అక్కడి నుంచి ఎమ్మెనూరు, గోనెగండ దాకా వరదకాలం వచ్చే అవకాశం ఉంది. ఆ వరదకాలం ద్వారా ఆ ప్రాంతంలో చెరువులన్నీ మొత్తకుండా నీటి ద్వారా నింపేస్తే ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తాగునీరు అందించే అవకాశం ఉంది. కర్నూలు నగరం 2004లో ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం తప్ప కర్నూలు జనాభా డబల్ పెరిగింది. ఆ జనాభాకు తగ్గట్టుగా ఇప్పటిదాకా 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం జరగలేదు. ప్రజలు చాలా రోజుల నుంచి కోరుకుంటున్నారు, ఎందుకు జరగట్లేదు? 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం జరిగినా ఆచరణలో నిర్మాణ ట్యాంకులు నీళ్లు వేసే అవకాశం లేదు. సమ్మర్ స్టోరేజ్ నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? వస్తే తుంగభద్ర నుంచి రావాలి, లేకపోతే ఎల్ఎల్సి నుంచి రావాలి, లేదు మన గాజుని ప్రాజెక్ట్ నుంచి రావాలి. అక్కడ నీళ్ళు రావాలన్నా పైనుంచి వర్షాలన్నా కురవాలా, లేకపోతే ఎల్ఎల్సి వాటర్ అన్నా రావాలి. ఆ ప్రయత్నం ఎక్కడ కూడా జరగట్లేదు. సిపిఎం పార్టీగా చాలా రోజులు డిమాండ్ చేస్తున్నాం, త్రాగునీరు కోడుమూరు నియోజకవర్గం మొత్తం కానీ, కర్నూలు నగరం కానీ, లేకపోతే నందికొట్టు ఈ ప్రాంతం కానీ తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే గుండ్రేవల రిజర్వ్ నిర్మాణం జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గుండ్రేవల రిజర్వ్ నిర్మాణం ఎక్కడన్నా ఈ ప్రభుత్వ ఆలోచనలో ఉందా? నేను కోరుతా ఉన్నా. 2014లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జెండావిష్కరణ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ రోజు కూడా కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోతే త్రాగునీటి సౌకర్యం కల్పించడం కోసం ప్రయత్నం చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నా. కర్నూలు జిల్లాలో సాగునీరు అందించకుండా ఇప్పుడు ప్రజలకు డైవర్ట్ ఆలోచన మళ్లించడానికి ఏం చెప్తున్నాడు ఆయన? గోదావరి నుంచి సపరేట్ నేను ప్రాజెక్ట్ తీసుకుని వస్తాను, ఎత్తిపోతల పథకాన్ని తీసుకుని వస్తాను అని చెప్తా ఉన్నాడు. ఎక్కడ గోదావరి, ఎక్కడ కర్నూలు జిల్లా? ఎన్ని వందల కిలోమీటర్లు? దానికి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. కానీ కర్నూలు జిల్లాలో 26 మండలాల్లో సాగునీరు అందించడానికి ఈ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే చాలు. 4 ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతాయి. వేదవతి కానీ, గుండ్రేవల కానీ, ఆర్టీఎస్ కానీ, లేదు మేలుగునూరు వరద కాలువ కానీ, ఈ 4 ప్రాంతాల్లో వరద నీరును మనం మన వైపు మళ్లించుకోగలిగితే ఈ జిల్లాల నుండి భూములన్నింటినీ కూడా సాగునీరు అందించవచ్చు. ఈ జిల్లాల నుండి అన్ని మండలాల్లో ఉండే ప్రజలకు, అన్ని గ్రామాలకు త్రాగునీరు అందించవచ్చు. దాంట్లో ప్రత్యేకించి ఈరోజు రా వాటర్ వస్తుంది, దాంట్లో ఫ్లోరైడ్ కలిసి ఉంటుంది. కానీ తుంగభద్ర ద్వారా వచ్చే నీటిని మనం నిల్వ చేసుకుని ఫిల్టరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, ఫిల్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు త్రాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ
పాలక వర్గాలు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇది కేవలం ఒక ప్రభుత్వం బాధ్యత కాదు. ఇది గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం. అన్ని ప్రభుత్వాలు కూడా కర్నూలు జిల్లాకు నిర్లక్ష్యం చేసే తప్ప కర్నూలు జిల్లాకు మేలు చేసే పరిస్థితి లేదు. దానివల్ల ఈరోజు త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈరోజు మేజర్ పట్టణ ఏదైతే మండలాలు ఉన్నాయో మండల కేంద్రంలో అడగండి, ప్రజలకు వెళ్ళి కోడుమూరులో అడగండి, లేదు దేవరకొండలో అడగండి, లేదు పత్తికొండలో అడగండి, ఆస్పూర్లో అడగండి, ఆలూరులో అడగండి. ఒక ఎమ్మినూరు టౌన్ లో మాత్రమే ఎల్ఎల్సి నీళ్లు కొంత సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రజలు కొంత నీళ్లు అందుతున్నాయి తప్ప అది కూడా వాళ్ళు కూడా సమృద్ధి కాదు, కొద్దిగా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు. మిగతా ఎక్కడ కూడా ఆదోని ఎక్కడి నుంచి వస్తుందండి? ఆదోని నీళ్లు రావాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కంత్రి నీవా కాలువాధారం నీళ్లు వస్తే తప్ప కర్నూలు ఆదోని ప్రాంత ప్రజలకు, పట్టణ ప్రాంత ప్రజలకు నీళ్లు అందించే అవకాశం లేదు. ఎందుకు ఈరోజు కర్ణాటక నుంచి వచ్చే వాటర్ మనం మళ్ళించకూడదు? మనకు రావాల్సిన వాటర్ ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ కూడా కర్ణాటక నుంచి మనకు ఎల్ఎల్సి ద్వారా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే కర్ణాటకలో చౌర్యం జరుగుతుంది. ఆ చౌర్యం నివారించే ప్రయత్నం కూడా ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వం చేయట్లేదు. కాబట్టి మేము కోరేదేమంటే ఈరోజు ఈ ప్రాంతంలో ప్రజలకు త్రాగునీరు అందాలి, 26 మండలాల ప్రజలందరికీ త్రాగునీరు అందాలంటే కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ప్రకటించడమే కాదు, జల్ జీవన్ మిషన్ ద్వారా జల్ జీవన్ మిషన్ ఏం చేస్తుంది? గ్రామాల్లో నీరు అందించడానికి అవకాశం ఉంటుంది. టాబ్లెట్ పొలాలు వేస్తారు, పైప్ లైన్ వేస్తారు, నీళ్ళు లేకపోతే ఖాళీ పొలాలు మిగిలిపోతాయి. అంతే తప్ప ఎక్కడి నుంచి వచ్చే దాన్ని చేసే పరిస్థితి లేదు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 26 మండలాలకు త్రాగునీరు అందించాలంటే 10,000 కోట్ల రూపాయలు కేటాయించని విషయం కోరుతా ఉన్నా. 10,000 కోట్ల కేటాయిస్తే అప్పుడు మనకు ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కనీసం తానైనా కేటాయిస్తుందా బడ్జెట్లో అంటే బడ్జెట్లో కేటాయించే పరిస్థితి లేదు, ఎదురుస్తుంది. అంటే కర్నూలు జిల్లా, రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లా అంటే ఇలా పట్టదు. కర్నూలు జిల్లా ప్రజలకు ఓట్లు కావాలి తప్ప కర్నూలు జిల్లా ప్రజలకు త్రాగునీరు అందించే అవకాశం వీళ్ళకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానివల్ల ఈరోజు దాదాపు సంవత్సరానికి 4 నుంచి 6 లక్షల మంది వలసలు వెళ్తున్నారు. త్రాగునీరు లేక, సాగునీరు లేక, పనులు లేక వలసలు వెళ్ళిన పరిస్థితి అవుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, జూన్ అయిపోయి జూలై దాటింది, జూలై వస్తుంది. జూలై వచ్చినా ఈరోజు వర్షాలు లేవు, వేసిన పంటలన్నీ గాలికి ఎగిరిపోతున్నాయి. అన్నమో రామచంద్రాన్ని పైకి చూసే పరిస్థితి రైతు. అదే సాగునీరు ఉంటే, అదే రిజర్వాయర్లు ఉంటే ఆ నీటి ద్వారా ఈరోజు పొలాలకు నీళ్ళు. ఎస్ గౌస్ గారు, అంటే ప్రజా ఉద్యమాలు చేసినా కూడా ఈ సమస్య అనేది పరిష్కారం కాకపోవడానికంటే ఎందుకు ఆలస్యం? ఏదంటే ప్రజా ఉద్యమాలు చేసినా కూడా ఈ సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదు, ఎందుకు ఇలా డిలే అవుతుంది? కరెక్ట్ చెప్పారండి. పాలక వర్గాల్లో చిత్తశుద్ధి లేకపోవడం ఒకటి. ఎన్నికల ముందు మేము ఇదిగో మీరు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో చూడండి, 2014లో చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆగస్టు 15 పత్రిక ఈ రోజు కూడా నా దగ్గర ఉంది. మరి ఆ రోజు ప్రకటించిన తర్వాత బడ్జెట్లో నిధులు కేటాయించాలి, బడ్జెట్లో నిధులు కేటాయించట్లేదు. జగన్ వచ్చిన తర్వాత అన్నీ ఆగిపోయినాయి. మళ్ళీ వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల ముందు నేను డేట్తో సహా చెప్తాను. 2019లో సూర్యప్రకాష్ రెడ్డి గారిని తెలుగుదేశంలో చేర్పించేటప్పుడు కోడుమూరులో శంకుస్థాపన చేశారు వీళ్ళందరూ కలిసి. మేము 4 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని. ఈ రోజు ఆ మాట మాట్లాడట్లేదు చంద్రబాబు నాయుడు గారు. లేదు ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఏమైనా మాట్లాడుతున్నారా, ఎంపీలు ఏమైనా మాట్లాడుతున్నారా, ఎమ్మెల్యేలు ఏమైనా మాట్లాడుతున్నారా? వాళ్ళకి అవన్నీ పట్టవు. ఎన్నికల ముందు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా గెలవాలి, ఎన్నికల తర్వాత ఎలా ఖర్చు పెట్టాలి, ఇది తప్ప కేవలం పాలకుల యొక్క నిర్లక్ష్యం. పోరాటం చేస్తాం. నేను చెప్తున్నా, 2023లో చాలా పెద్ద ఆందోళన సిపిఎం పార్టీ చేసింది. వేలాది మంది సమీకరించింది, వారం రోజులు పాదయాత్ర చేసింది సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని. ఇప్పటికీ 6 సార్లు మేము జిల్లాలో అన్ని గ్రామాలు తిరుగుతూ పాదయాత్రలు చేశాం. అప్పుడు టెంపరీగా ప్రభుత్వం మేము చేస్తామని ప్రకటించడం తప్ప ఆ తర్వాత దాన్ని కూలిపోయినట్టు పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వాలు కదలాలి. ఆ రకంగా ప్రభుత్వాలు కదిలేలాగా ప్రజలు కూడా ఒత్తిడి తీసుకురావాలని నేను కోరుతా ఉన్నా. ఎస్ గౌస్ గారు,
సో మీరు చెప్పినట్లే కర్నూలు ప్రజలకి ఖచ్చితంగా నీటి సమస్య అనేది కొరత తీరాలి, ప్రభుత్వం త్వరగా చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలి అని చెప్పి మేము మా వైకే టీవీ తరపు నుంచి కోరుకుంటున్నామండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మనం ప్రోగ్రామ్. రేపటి మనం ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.